శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం. నమోऽस्तु తే వ్యాస విశాలబుద్ధే ఫుల్లారవిందాయతపత్రనేత్ర येन त्वया भारत तैलपूर्णः प्रज्वालितो ज्ञानमयः प्रदीपः. प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः. वाचकः प्रणवो यस्य क्रीडावस्त्वखिलं जगत् श्रुतिराज्ञा वपुर्ज्ञानं तं वन्दे देवकीसुतं. सर्वोपनिषदो गावो दोग्धा गोपालनन्दनः पार्थो वत्सः सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महतु. वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं. यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतस्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैर्गायन्ति यं सामगाः ध्यानावस्थित तद्गतेन मनसा ध्यायन्ति यं योगिनो यस्यान्तं न विदुः सुरासुरगणाः देवाय तस्मै नमः. श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पाद शङ्करं लोकशङ्करं. नारायणसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां వందే గురు పరంపరాం. జగద్గురువులైన శంకర భగవత్పాదుల వారు అత్యద్భుతంగా ఒకానొక గొప్ప సందేశపూర్వకంగా భగవద్గీతకి సంబంధ భాష్యాన్ని ప్రసాదిస్తున్నారు. దీర్ఘేన కాలేన అనుష్ఠాతॄణాం కామోద్భవాతు. ఇలా ఆ పరమాత్మ వేద ధర్మాన్ని ప్రవృత్తి నివృత్తి రూపకంగా ఏర్పాటు చేసి జరుగుతూ ఉంటే దీర్ఘేణ కాలేన చాలా కాలం జరిగిపోయిందట. చాలా కాలం అంటే అది ఇక్కడ కాలం అనేది దేంతో ప్రమాణంగా తీసుకుంటే మనకి సరిపోతుంది అంటే ఈ ప్రాణికోటి యొక్క పుట్టుక పోవటం పుట్టుక పోవటం పుట్టుక పోవటం ఈ సంసారంలో అందులోనూ ప్రత్యేకించి మానవుడు ఇలాగా సస్యమివ పచ్యతే సస్యమివ ఆజాయతే అన్నట్లుగా వందల వేల లక్షల కోట్ల మంది పుడుతూ పెరుగుతూ పోతూ ఇలా క్రమంగా జరుగుతూ ఉంటే అనుష్ఠాతॄణాం కామోద్భవాతు. ఇది కూడా ఈ ప్రకృతిలోనే ఉన్నది. ప్రకృతి ఎక్కడి నుంచి వచ్చింది? పరమాత్మ నుంచే వచ్చింది. పరమాత్మ నుంచి ప్రకృతి వచ్చింది. ఆ ప్రకృతిలో ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి తేజస్సు, తేజస్సు నుంచి అప్పు, అప్పు నుంచి పృథివీ, పృథివీ నుంచి ఇంకా ఈ సమస్త చరాచర జీవకోటి ఇదంతా వచ్చేసరికి కొద్ది కొద్దిగా ఆ కష్మలం అనేది పేరుకుంటుంది.
అది తప్పదు. అది ప్రకృతి ధర్మం. అదే తమోగుణం, రజోగుణం, సత్వగుణం. అడుగులు బాగా దట్టంగా పేరుకుపోయింది తమోగుణం. ఇలా అనుష్ఠాతృణం ఈ భగవంతుని చేత నియమించబడిన ధర్మం ఏదైతే ఉన్నదో ఆ ధర్మాన్ని అనుష్ఠించే వారిలో హీయమాన కామోద్భవాతు వాళ్ళల్లో ఆ కామనలు ఉన్నాయి. అవి ధర్మం మొట్టమొదట పరమేశ్వరుడు నిర్దేశించినప్పుడు లేవని అనుకోవాలి. కాలక్రమంగా బయలుదేరి ఒక కాలం వచ్చేసరికి విపరీతంగా పెరిగిపోయి అసలు విషయం అడుగున పడిపోయి ఈ కామనా భావనలే పైకి వచ్చేసరికి ఏం ఫలితమైంది? హీయమాన వివేక విజ్ఞాన హేతుకేన. హీయమానం తగ్గిపోయింది. ఏమిటి? విజ్ఞానం, వివేకం. విజ్ఞానము, వివేకం అంటే ఆత్మానాత్మ వివేకం, ప్రవృత్తి నివృత్తి మార్గ వివేకం, ధర్మాధర్మ ఇవన్నీ కూడా హీయమాన పోయి కేవలం గృధి. అందుకనే ఈశావాస్యం మా గృధి అని చెప్పింది. ఆ గృధి అంటే ఆశ, మరి స్వార్థం ఇలాంటివన్నీ ఎక్కువైపోయేసరికి ఆ కారణం చేత హేతుకేన అధర్మేణ అభిభూయమానే ధర్మే. ధర్మం మొట్టమొదట పరమాత్మ స్థాపించాడు, కానీ అది అభిభూయమానం అయిపోయింది. దేని చేత? అధర్మేణ. ఎటువంటి అధర్మం చేత? హీయమాన వివేక విజ్ఞాన హేతుకేన అధర్మేణ. వివేక విజ్ఞానాలు లోపిస్తే అధర్మం పెచ్చు పెరుగుతుంది. ఆ అధర్మం చేత ధర్మం అభిభూయమానమైంది. అణగద్రొక్కబడినట్లుగా, తిరస్కరింపబడినట్లుగా కనబడుతోందనే అనాలి. అప్పుడు మరి అది ఏం నెలకొంది? అప్పుడు లోకంలో ప్రవర్ధమానే చ అధర్మే. అంతే కదా. ధర్మం గనక కాస్త తగ్గుముఖం పట్టినట్లుగా ఉంటే అధర్మం పెచ్చరిల్లిపోతుంది. అలా జరగగా ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి ఆయన మేల్కొన్నాడు. ఎవరు? సహా ఓం నారాయణ పరో వ్యక్తాత్. ఆ ఓంకార స్వరూపుడైన నారాయణుడే మన చేత ఇప్పుడు పూజింపబడుతున్నాడు. నారాయణుడి యొక్క అసలు స్వరూపం తెలుసుకుంటే అదే మోక్షం. ఆ నారాయణుడు ఇప్పుడు ఏం చేశాడు? ఇదంతా స్థాపించింది ఆయనే కదా. ఇక్కడ ఒక అనుమానం వస్తుంది. ఆ ఓంకారం నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వభావం అయినటువంటి ఆత్మతత్వం, అది ఆత్మతత్వం అని, పరమాత్మ అని, మరొకటి అని నామరూపాలతో నిర్వచింపబడేది కాదు. నామరూపాలతో నిర్వచింపబడేది ఒక రకంగా హిరణ్యగర్భతత్వం, తర్వాత మరి ఇదిగో ఈ నారాయణ విష్ణు తత్వం, ఇవి. కానీ ఆ నామరూపాలు లేని తత్వాన్ని తెలుసుకోవాలి అంటే ఈ నారాయణ తత్వం చేత చేయబడిన కార్యకలాపాలు ఏమిటో అవి తెలుసుకోవాలి. అప్పుడే నీకు ఆ ఓంకార తత్వం ఏమిటో అర్థం. ఇప్పటికీ ఎప్పటికీ ఓంకార తత్వమే ఉన్నది, ఎప్పుడూ బంగారమే ఉన్నది. మరి ఆభరణాలు కనపడుతున్నాయి, ఆభాస. ఆ దృష్టి లేకపోతే భగవద్గీత చదవచ్చును. ఆ దృష్టితో చదివితే అద్వైతామృత వర్షిణి. మనది అద్వైతమే, అద్వైతమే అమృతం. ఆ అమృతాన్ని వర్షించేది భగవద్గీత. అందుకే నేను ఆ భగవద్గీతే త్వాం అహం అనుసంధామి, నిన్ను నేను సంధానించుకుంటున్నానమ్మా. ఇది మనం ఈ భగవద్గీతని అధ్యయనం చేయటంలో మన లక్ష్యం. ఇది చాలా గొప్ప లక్ష్యం. దీన్ని మనం ఈ జీవిత కాలంలోనే సాధించగలిగితే అంతకంటే గొప్పతనం మరొకటి లేదు. లేకపోయినా బాధ లేదు, భయపడక్కర్లేదు. ఎందుకంటే ఒకసారి అందులో ప్రవేశించాం కాబట్టి
అందులోనే ఉంటాం. ఆ ఉండటం వల్ల ఏమిటి ప్రయోజనం? అదేం చేస్తుంది? అది నువ్వు అదిగా ఉంటూనే, అది నువ్వుగా ఉంటూనే అవసరమైతే ఉపాధులు మారుస్తుంది. అదే మారుస్తుంది, నీకేం బాధ లేదు. ఇది గొప్పతనం. నువ్వు అద్వైతామృత వర్షంలోనే ఉంటే అది ఏం చేస్తుంది? నిన్ను ఊరికినే వదిలిపెట్టదు. ఇది చాలా అర్థం చేసుకోవాల్సిన మాట. ఈ ఉపాధి పోతే దీనికంటే మంచి ఉపాధిని ఇంకో దాన్ని తీసుకొస్తుంది, కానీ అది మాత్రం తగ్గదు. అది అద్వైత తత్వంలో ఉన్నటువంటి గొప్పతనం. ఇది మనకి ఎలా తెలుస్తుంది? ఈ విషయం ఎవరు చెప్పారు? భగవత్పాదులే ఒక్కొక్క చోట సూటిగా చెప్తాడు, ఒక్కొక్క చోట ఇండైరెక్ట్గా చెప్తాడు. మొత్తం సారాంశం, భగవద్గీత సారాంశం అదే. ఇంకొక విషయం కూడా ఉంది. భగవద్గీతను మనం అధ్యయనం చేస్తున్నాము అంటే ఉపనిషత్తు సారం అంతా మనం అధ్యయనం చేస్తున్నామనే అర్థం. అటువంటి మహోన్నతమైన లక్ష్యంతో మనం ముందుకు వెళ్తున్నాం. అది హీయమాన వివేక విజ్ఞాన హేతుకైన అధర్మేణ అభిభూయమానే ధర్మే ప్రవర్ధమానే చ అధర్మే. నిజానికి ధర్మం ప్రవర్ధమానమై అధర్మం లేకుండా ఉండాల్సిన స్థితి నుంచి ఇప్పుడు పూర్తి వ్యతిరేక స్థితి వచ్చేసింది. వస్తే చూసి జగత స్థితిం పరిపిపాలయిషు సహా ఆదికర్త అసలు ఇదంతా ఆయన సృష్టించాడని మనం అనుకుంటున్నాం. అందులో నిజాలు తర్వాత తెలుసుకోవాలి. ఆ జగత స్థితిం పరిపిపాలయిషు, దాన్ని మళ్ళీ పరిపాలించాలి అనే కాంక్ష కలిగినటువంటి సహా ఆదికర్త ఎవరైనా నారాయణాఖ్యో విష్ణు. ఓం నారాయణ పరో వ్యక్తాత్. ఆ నారాయణుడు, ఆయన పేరే విష్ణువు. నారాయణుడే విష్ణువు. ఆయన భౌమస్య బ్రహ్మణ బ్రాహ్మణత్వస్య రక్షణార్థం భౌమస్య బ్రహ్మణ అంటే ఆయన భౌమస్య బ్రహ్మణ, భూలోకమునందలి బ్రహ్మణ వేదమును. భూలోకంలో మరి కొంత వేదాన్ని ఆయన ప్రసాదించాడుగా, అదేగా ఇప్పుడు రకరకాలుగా అభిభూయమానమైంది. ధర్మం అభిభూయమానమైంది అంటే వేదం అభిభూయమానమైందనే. భౌమస్య బ్రహ్మణ, భూలోకంలో ఉన్నటువంటి వేదాన్ని, తర్వాత బ్రాహ్మణత్వస్య ఆ బ్రహ్మనిష్ఠత్వాన్ని రక్షణార్థం మళ్ళీ ఒకసారి రక్షిద్దాం అనే ఆలోచనతో స్వామి దేవక్యాం వసుదేవాద్ అంశేన, దేవకి గర్భం నుంచి వసుదేవుని యొక్క అంశం చేత కృష్ణ కిల సంబభూవ, కృష్ణుడిగా అవతరించాడు. ఆమె దేవకి దివ్యతి ప్రకాశించేది అంటే సత్స్వరూపం, సచ్చిత్ స్వరూపం ఎప్పుడు ప్రకాశిస్తుంది. ఆ సదాంశ సంభూతురాలే అమ్మవారు దేవకీదేవి తల్లి. వసుదేవాదంశేన చిదంశం చేత వసతి దివ్యతి ఉంటుంది, ప్రకాశిస్తుంది. ఎప్పుడు ఏది? ఎప్పుడూ ఉండేది, ఎప్పుడూ ప్రకాశించేది అస్తిత్వం. ఉండటమే. ఆ ఉన్నది అనే జ్ఞానమే చితు, ఉండటమే సతు. ఈ సచ్చిత్ స్వరూపం ఇప్పుడు వసుదేవుని ద్వారా దేవకీదేవి మాత యొక్క గర్భంలో ప్రవేశించి కృష్ణ కిల సంబభూవ, కృష్ణ అనే పేరుతో ఆ నారాయణుడే విష్ణువే సంబభూవ వచ్చాడు. ఆయన పేరేమిటి? నామరూపాలు ఉండాలి, లేకపోతే అసలు అర్థం కాదుగా. ఆయన కృష్ణ కర్షతి. ఇప్పుడు ఆయన ఏ పని మీద వచ్చాడు? కృష్ణత్వాన్ని సార్థకం చేయడానికి వచ్చాడు. కృష్ణత్వం అంటే కర్షించటం, ఆకర్షించటం. దేనిని ఎటువైపుకి? దేనిని అంటే ఆ స్థితిని ధర్మం వైపుకి. దేనిని? అనుష్ఠాతృణాం బుద్ధిం. ఎలాగా? నువ్వు కృష్ణుడిని ప్రార్థిస్తే చాలు, నీ బుద్ధిని ఆయన ధర్మం వైపుకి
ఆకర్షిస్తాడు. అది కృష్ణతత్వం. కృష్ణ కిల సంబభూవ. ఎందుకని అంటే బ్రాహ్మణత్వస్య హి రక్షణేనా. ఎందుకంటే బ్రాహ్మణత్వాన్ని రక్షిస్తే అంటే వేదాధ్యయన, నిరంతర వేదాధ్యయనాన్ని, వేదనిష్టని, బ్రహ్మనిష్టని, సచ్చిదానంద స్వరూపనిష్టని, ప్రత్యేగాత్మనిష్టని, పరమాత్మ భావాన్ని గనక రక్షణేనా రక్షిస్తే రక్షిత స్యాత్ వైదికో ధర్మ. అప్పుడు వైదిక ధర్మం రక్షింపబడుతుంది. తదధీనత్వాత్ వర్ణాశ్రమ భేదానం. ఈ వర్ణాశ్రమాల అన్ని భేదమంతా ఆ వైదిక ధర్మానికి అధీనం. వైదిక ధర్మం రక్షించబడితే, బ్రాహ్మణత్వం రక్షించబడితే వైదిక ధర్మం రక్షించబడుతుంది. వైదిక ధర్మం రక్షించబడితే మళ్ళీ ఆ ధర్మం ప్రవృత్తి నివృత్తి రూపంగా తాను ఏదైతే ఈ గంగా యమునల్లాగా 2 నదుల్లాగా రెండింటిని తీసుకొచ్చి కలిపి ఒకటి చేశాడు. బహుశా భూమాత కూడా ఆ 2 నదుల్ని ఒకటి చేయటంలో ఇదే ఉద్దేశం. 2 నదులు ఒకటి అవ్వటం అంటే ఏమిటి? ద్వైతం అద్వైతం కావటం. అదే, అందుకనే అది సంగమమే పవిత్రం. తృతీయంగా ఏది ఉన్నది? పరమాత్మ ఉన్నాడు. పరమాత్మ నీకు చూస్తే కనబడతాడు. చూడకపోతే అంటే చూడలేకపోతే కనపడటం కష్టం. కనపడాడు అని అనము. చూడటం చేత కావాలి కదా. అది ఇప్పుడు ఒక ఉన్న విషయాన్ని ఎలా చక్కగా జగద్గురువు దాన్ని తీసుకొస్తున్నారో, ప్రజెంట్ చేస్తున్నారో అది మనం ఇందులో ఆలోచించాలి. నారాయణ తత్వం ఉంది, వర్ణాశ్రమ ధర్మాల్ని విధించింది, ప్రవృత్తి నివృత్తి ధర్మాల్ని విధించింది. దానిలో ఉన్న బలం వల్ల చాలా కాలం అది చెల్లుబాటు అయిపోయింది. కానీ అనుష్ఠాతల్లో లోపం వచ్చేసరికి కొంత ధర్మం అడుగంటినట్టు కనపడింది. వెంటనే ఆయన అదే మాట చెప్పాడుగా. ఆయన ఏమని చెప్పాడు? యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అని ఆయన చెప్పాడుగా. అదే ప్రకారం ఆ ధర్మ గ్లానిని పోగొట్టడానికి ఆయన ఇప్పుడు వచ్చాడు. ఇప్పుడు మనకి అనుమానం వస్తుంది, అది నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వభావం కదా. అవునండి, మీరు ఎప్పుడు ఈ మాటే అంటున్నారు. కానీ ఇందులో పడిపోయి ఆలోచిస్తూ ఉంటే ఆ తత్వం అడుక్కి వెళ్ళిపోతుందే, గుర్తుండట్లేదే. నువ్వు మాటికి ఆ తత్వాన్ని గుర్తుకు చేసుకోవలసిందే. దీన్ని ఆపైనా అది గుర్తుకు చేసుకోవాల్సిందే. ఒకవేళ అంత తీవ్రత అవసరం అయితే ఇవన్నీ వదిలేసి పూర్తిగా నిరంతరం ఆయన చెప్పాడే మైత్రేయితో ఏమని, ఆత్మావారే ద్రష్టవ్య శ్రోతవ్య మంతవ్య నిధిధ్యాసితవ్య. కేవలం నిధిధ్యాసనలో కూర్చుంటే మళ్ళీ వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోవచ్చు. కానీ అందుకు ప్రారంధం అడ్డం పడి తీరుతుంది. ఏమిటి రుజువు? ఇదిగో ఇక్కడే ఆయన పెట్టిన దానికి ఇదే రుజువు కనపడుతుంది. ఇలాంటి అడ్డాలు ఏర్పడుతుంటాయి, అడ్డంకులు. దాంట్లో నుంచి మనం బయటపడాలి. అధర్మం పెచ్చు పెరిగి ధర్మం అభిభూయమానమైన స్థితిని భగవద్గీతలో సాక్షాత్తు శంకర భగవత్పాదులే మన ఎదురుగుండా పెట్టారు కదా. ఇప్పుడు మనకు అనుమానం వస్తుంది, ఆయనకేమిటి అవసరం? అది నిర్గుణ పదార్థం కదా. అంటే నువ్వేమనుకుంటున్నావు? ఇప్పుడు ఏం చేయాలి అంటే, మాటికి శుద్ధ బుద్ధ ముక్త స్వభావం అని మీరు అంటున్నారని ఒక డౌట్ మనకి ఇందాక వచ్చింది, చూశారు. ఆ డౌట్కి దీనికి జవాబు ఏమిటి అంటే, ఇప్పుడు దాన్ని అదే నిజం ఇది అబద్ధం అని చెప్పడానికే భగవద్గీత అనే మిషతో శంకర భగవత్పాదులు ఏం చేస్తున్నారు? ముందు ఇదంతా బాగా వర్ణిస్తున్నారు. వర్ణించడం అంటే దీన్ని నీ ఎదురుకుండా పెట్టి దీని స్వరూప స్వభావాలని నీకు తెలియజెప్తే, దీన్ని ఈ విధంగా కనుక నీకు
నీ ముందు పెడితే అప్పుడు ఏమవుతుంది, ఇది ఎందుకు నాకెందుకు, ఇది ఉన్నదే కదండి, ఎందుకు చెప్తున్నారు అంటే ఇది కాదని తెలుసుకోవటం కోసం చెప్తున్నాము. అధ్యారోపణ చేయటం, దాన్ని మళ్ళీ అపవాదం చేయటం, ఇదే వేదాంతం యొక్క గొప్ప విశేషం. అధ్యారోపం అంటే ఈ ఉన్న సంసారాన్ని బాగా వర్ణిస్తారు. దానివల్ల ఏమిటి ప్రయోజనం, అపవాదం ఇది కాదని చెప్పడానికి. అప్పుడు మనకి ఈ అధ్యారోప అపవాదాలు గుర్తు పెట్టుకున్నట్లయితే మనకి నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావమే నిజము, ఇదంతా కాదు అని అర్థం. అది ఇప్పుడు అందుకని ఏమంటున్నారు, సచ భగవాన్, ఆ భగవంతుని యందైతే ఆయన జ్ఞాన ఐశ్వర్య శక్తి బల వీర్య తేజోభిః సదా సంపన్న. ఆయన ఎప్పుడూ సదా సంపన్నుడే. సంపన్నుడు అంటే పుష్కలముగా కలవాడు. ఏమిటవి, జ్ఞాన ఐశ్వర్య శక్తి బల వీర్య తేజ, ఈ 6 షడ్గుణాలు అంటారు. ఈ షడ్గుణాలు కలవాడే భగవంతుడు. సగుణతత్వం అది. శుద్ధ బుద్ధ ముక్త స్వభావం అయితే నిర్గుణతత్వం. జ్ఞాన ఐశ్వర్య శక్తి బల వీర్య తేజో సంపన్నమైతే సగుణతత్వం. వీటి చేత ఆయన అటువంటి జ్ఞానము ఐశ్వర్యము, జ్ఞానం అంటే ఆయన అదే సచ్చిస్వరూప జ్ఞానం, అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి, అహమస్మి అహమస్మి అహమస్మి, జ్ఞానమే చైతన్యం. చైతన్యం అంటే నేను 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 నేను, అహం 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 సోహం 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 అనే ఆ నిత్య నేననే తత్వమే జ్ఞానం, ఆ చైతన్యమే జ్ఞానం. అది తర్వాత ఐశ్వర్యం, ఈశ్వరత్వం, ప్రభుభావం, దీనంతటిని శాసించగల, మరి ఆయన శాసిస్తేనే కదా మాయ నుంచి అవ్యక్తం నుంచి అండం ఉద్భవించింది, ఆయనేగా ఇలా మారి వచ్చింది. ఉపాదాన కారణం నిమిత్త కారణం 2 ఆయనే అని చెప్పుకున్నాగా. కాబట్టి ఈ ఐశ్వర్యం అంటే ఆ శక్తి, ఈశ్వర భావం, అది తర్వాత ఐశ్వర్యం. శక్తి అంటే జగత్తుని సృష్టించి పరిపాలించి ఉపసంహరించే మూడింటిని కలిగి ఉండటమే శక్తి. ఆ శక్తే ఉండటం సత్తు. ఆ జ్ఞానం, ఈ 6 గుణాలు చెప్పినా ఇవన్నీ మళ్ళీ 2 గుణాల కిందే వస్తాయి. చైతన్యం అంటే చిత్తు, సత్ అంటే ఉండటం, ఉన్న వస్తువు కాదు. ఇది చాలా ప్రధానమైన విషయం. ఉన్న వస్తువు కాదు, ఉన్న వస్తువు ఇవాళ ఉంటుంది రేపు పోతుంది. ఉండటం ఎప్పుడూ ఉంటుంది. ఆ ఉండటమే సత్. ఆ ఉండటానికి చిత్తు కావాలి, లేకపోతే దానికి స్వతంత్ర స్థితి లేదు. ఉండటం ఉంది, కానీ దానికి ఏది జోడు కావాలి, చైతన్యం. అప్పుడు ఆ 2 కలిపితే సచ్చిత్తత్వం, అదే పరమాత్మతత్వం, అదే నేను. అహం బ్రహ్మాస్మి అంటే అదే అర్థం. ఇప్పుడు ఈ షడ్గుణాలు, ఈ సచ్చిత్తత్వాన్ని విశ్లేషిస్తే షడ్గుణాలు వస్తాయి. అదే చెప్తున్నారు. జ్ఞానైశ్వర్య, జ్ఞానం ఉన్నది, ఐశ్వర్యం, శక్తి, బలం, వీర్యం, తేజస్సు, ఇవన్నీ ఆ జ్ఞానం యొక్క అదే దాని యొక్క వైభవం, అది విభుత్వం. ఏమేమిటి, జ్ఞానమే ఐశ్వర్యం కలది, జ్ఞానమే శక్తి కలది, జ్ఞానమే వీర్యం కలది, జ్ఞానమే తేజస్సు కలది. అంతే తప్ప జ్ఞానం వేరు, ఐశ్వర్యం అదొకటి వేరు, మరి శక్తి వేరు కావు. ఇవన్నీ జ్ఞానమే. విశ్లేషించి చూపిస్తున్నారు. జ్ఞానైశ్వర్య శక్తి బల వీర్య తేజస్సుల చేత సదా ఇవన్నీ ఆయనలో ఉంటాయి. ఈ మాటలన్నీ అక్కర్లా. ఆయన జ్ఞానము శక్తి, సర్వశక్తి సమన్వితుడు, సర్వజ్ఞుడు, 2
శక్తి అంటే సత్తే, వివరంగా చెప్పుకున్నాం. అటువంటి వాటి చేత సంపన్నుడై త్రిగుణాత్మికాం వైష్ణవీం స్వాం మాయాం మూల ప్రకృతిం వశీకృత్య జ్ఞానైశ్వర్య శక్తి బల వీర్య తేజో సంపన్నుడైనటువంటి సచ భగవాన్, ఆ భగవంతుడు త్రిగుణాత్మికాం స్వాం వైష్ణవీం మాయాం అంటే సర్వవ్యాపకమైన తన యొక్క మాయాశక్తిని, అదే మూల ప్రకృతిని. దేనికి మూలం? ఈ కనిపించే సృష్టికి అంతటికీ అదే మూలం. ఏది? ఆ మాయ. అది అవ్యాకృతమే మాయ అని చెప్పాం మొట్టమొదటి ప్రార్థనా శ్లోకంలో, మంగళాచరణ శ్లోకంలో. ఆ మాయని తన అధీనంలో ఉంచుకొని, ఆ మాయలో త్రిగుణాలు ఉన్నాయి, సత్వరజస్తమస్సులు. ఈ మూడే ఈ లోకాన్ని మొత్తాన్ని ఆ మూడు పెనవేసి ఒక తాడులాగా రజ్జువులాగా బంధించినాయి. ఈ మూడు గుణాల నుంచి బయటపడటమే మోక్షం. ఇంకా ఏమీ అక్కర్లా. నువ్వేం చేయినా చేయకపోయినా ఇది ఒక్కటి సాధించుకోగలిగితే చాలు. సత్వరజస్తమస్సుల నుంచి పూర్తిగా నీ మనస్సుని క్షాళనం చేసేసుకుంటే అప్పుడేం మిగులుతుంది? ఏం మిగులుతుందో అదే మోక్షం. ఏమీ మిగలకపోవటమే మోక్షం. నిజమైన అర్థం ఇది. దీన్ని చెప్పడానికే ప్రస్థానత్రయం వచ్చిందని చెప్పుకున్నాం. ఆయన ఏం చేశాడు? మూల ప్రకృతిం వశీకృత్య. ఇప్పుడు ఆయన భగవాన్ అన్నారు కదా, మరి ఇప్పుడేమంటున్నారు ఆయన్ని? అజహ అవ్యయ భూతానాం ఈశ్వర నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వభావ. ఇక్కడ వచ్చింది స్వామివారు. ఈ మాట మనం వదిలిపెడితే ఎందుకు పనికిరాం. పరమాత్మ అసలు ఇంకొకటి, మీరు పరమాత్మ అని ప్రత్యేగాత్మ అని ఇవన్నీ ఏమీ వద్దు. ఏం తెలుసుకోవాలి అంటే నీకు తెలిసినవన్నీ విడిచిపెట్టేయాలి. అదేంటండి తెలిసినవన్నీ విడిచిపెడితే ఏమిటి దానివల్ల ప్రయోజనం? అప్పుడు నువ్వు ఏది తెలుసుకుంటావో అప్పుడు ఏది ఉంటుందో అదే ఈ దీన్నంతటినీ సృష్టించిన శక్తి. దానికి పేరు ఏమి ఉండదు అప్పుడు. అది అలాగా. దాన్ని అజహ జన్మ లేనివాడు, అవ్యయ అంటే క్షీణించడం లాంటివి లేనివాడు, భూతానాం ఈశ్వర భూతాలన్నింటినీ నియమించేవాడు, నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావ. ఎటువంటి స్వభావం గలవాడు? నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావుడు ఆయన. నిత్యం అంటే ఎప్పుడూ ఉండేది, కాలాతీతం. అసలు ఆ కాలం ఆయనకి అధీనం. కాలము ఆయన నుంచి వచ్చిందే. ఇప్పుడు ఒక మాట మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. ఈ భూమి ఉన్నది, భూమి దేని నుంచి వచ్చింది? జలం నుంచి వచ్చింది. కాబట్టి భూమి కంటే పరమైనది జలం. జలం లేకపోతే భూమి లేదు. భూమి అపరం, జలం పరం. ఆ రెండింటి మధ్యలో అలాగే కాలము దేని నుంచి వచ్చి అంటే అండాన్ని సృష్టించాడు కదా, అండంలో సూర్యచంద్రుడు ఉన్నారు కదా, సూర్యచంద్రులేగా కాలం అంటే. మరి ఈ కాలాన్ని సృష్టించింది ఎవరు? ఆయనే. కాబట్టి ఆయన కాలానికి పరమైన వాడు. అంటే కాలం ఆయన్ని బాధించడు. కాబట్టి నిత్యుడు, నిత్య శుద్ధ అంటే ఆయనకి దేంతోటి అసలు సంబంధం లేదు, దేంతోటి సంబంధం లేదు. నిస్సంగుడు, పరిశుద్ధమైన వాడు. ఏ ఆలోచన దేనికి సంబంధం లేదు. అటువంటి వాడు. బుద్ధ కేవలం జ్ఞానస్వరూపుడు.
జ్ఞానేతరమైంది ఏది అందులో లేదు అసలు. మరి ఇదంతా ఏమిటి? అదే అర్థం చేసుకోవాలి. ముక్త, ముక్త అంటే దేనితోటి సంగం లేనివాడు అయినటువంటి అపిసన్ అయినవాడు అయినప్పటికీ స్వమాయయా దేహవానివ జాత. అది మనమేమో మాయ మెడబట్టుకొని తోస్తే వచ్చి ఈ ఉపాధిలో పడ్డాము. మాయకి అధీనులం మనం. ఆయన స్వమాయయా దేహవానివ జాత. దేహవాన్ జాత ఇవ. దేహాన్ని ధరించి ఈయన మాయని తన వశంలో పెట్టుకుని ఈయన దేహాన్ని ధరించి వచ్చాడా అనిపిస్తున్నది. వచ్చాడా అన్నట్లు నిజంగా రాలా. అది శంకర భగవత్పాదుల యొక్క యువ అనే శబ్దం చాలా బ్రహ్మాండంగా ప్రయోగిస్తాడు ఆయన. దేహవానివ, దేహం కలిగి ఉన్నాడు అన్నట్లు. నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వభావం ఎందుకు మారుతుంది? మారితే అది నిత్యశుద్ధ బుద్ధ ముక్తం ఎందుకు అవుతుంది? ఇంకొక గొప్ప ప్రశ్న. ఆ తత్వమే రాముడు, ఆ తత్వమే కృష్ణుడు అయితే అది తత్వం ఎందుకు అవుతుందండి? దాంట్లో నుంచి వికారమై వీళ్ళు ఈ అవతారాలు వచ్చినట్లే కదా. అవతారాలు వస్తే ఇంకా దానికి సర్వవ్యాపకత్వం, నిత్యత్వం, శుద్ధత్వం, బుద్ధత్వం, ముక్తత్వం, అవ్యయత్వం, అజడత్వం ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? ఎలా ఉంటాయి? అందులో నుంచి ఒకటి బయటకు వస్తే ఈ సంగతి మనకి చెప్పడానికే ఇక్కడ భగవత్పాదులు ఏం మాట వాడారు? ఈవా దేహం ధృతవాన్ ఇవా దేహవాన్ జాత ఇవ. దేహం ధరించి పుట్టాడా అన్నట్టు లేదు, అంతా ఉట్టిదే, ఎప్పుడు అది అలాగే ఉంది. మరి ఇదేమిటి? ఇదే మాయ అంటే ఇదే అర్థం చేసుకోవాలి. ఎప్పుడు వచ్చినా మనం ఈ ప్రశ్న దగ్గరికి రావాలి. ఇది మనని నిరంతరం నిద్రలో, మెలకువలో, 3 దశల్లోనూ ఈ ప్రశ్న మనని పట్టుకొని బాధించి వదిలిపెట్టాలి. ఏం ప్రశ్న అది? ఇదేమిటి? అదేమో నిత్యం శుద్ధం బుద్ధం ముక్తం అంటున్నారు, ఇదేమిటి మరి? అక్కడ నమ్మకం కుదరాలి. ఇది కాదు, నేను అదే. ఇంకా అన్నప్పుడు ఇదెందుకు ఉంటుంది నీకు? ఉండదు. చెప్పటం తేలికే. దేహవాన్ ఇవ జాత ఇవ చ లోకానుగ్రహం కుర్వన్నివ లక్ష్యతే. అంటే దీన్ని బట్టి ఆ ఓంకార శబ్దవాచ్యమైన శక్తి, సర్వవ్యాపకమైన శక్తి అలాగే ఉన్నది, ఏం మార్పు లేదు. అండం ఉత్పత్తి అయినట్లుగా కనపడుతున్నది. దాంట్లో నుంచి సప్తద్వీపాచమేదిని వచ్చినట్లుగా కనపడుతున్నది. హిరణ్యగర్భ తత్వం వచ్చినట్లుగా కనపడుతున్నది. విరాట్ పురుష తత్వం వచ్చినట్లుగా కనపడుతున్నది. 14 లోకాలు ఉత్పత్తి అయినట్టుగా కనపడుతున్నాయి. సమస్త జీవరాశులు పుట్టుకొచ్చినట్లుగా కనిపిస్తున్నాయి. నేను కూడా నేనుగా ఉన్నట్టుగా అనిపిస్తున్నాను. నేనుగా ఉన్నట్టు కనిపిస్తున్నాను. నాకు కనిపిస్తున్నాను, ఎదటి వాళ్ళకే కనిపిస్తున్నాను. ఇదంతా కాదు. అది నేనుగానే ఎప్పుడూ ఉన్నాను. దీనికి దృష్టాంతం సముద్రం, బంగారం, ఎన్ని మార్పులు, నెక్లెస్గా, కంఠాభరణంగా, ఇంకోటిగా ఎన్ని మార్పులు చెందినా బంగారంగానే ఉంది. నాకు ఎన్ని ఉపాధులు వచ్చినా నేనే. అది నా ఆత్మధైర్యం. అది నేను ఆ భావాన్ని నిరంతరం పడిపోకుండా కామ అనుష్ఠాతృణాం కామోద్భవాత్ అన్నారు చూసారా? అది ఇదే కారణం. అది మన విషయంలోనే అర్థమైపోతుందిగా. అది నన్ను నేను నా స్వరూపంలో నిలబెట్టుకుంటూ ఇదంతా కాదని ఎప్పటికప్పుడు అనుకుంటూ ఉండాలి. అందుకే భగవద్గీత అధ్యయనం మనం చేస్తున్నాం. ఇది మనం భగవద్గీత అధ్యయనం చేయటంలో ఉన్నటువంటి ఫలితం. అదే చెప్పారు, కుర్వన్నివ లక్ష్యతే. సచ భగవాన్ జ్ఞానైశ్వర్య శక్తి బల వీర్య తేజోభి సదా సంపన్న త్రిగుణాత్మికాం వైష్ణవీం స్వాం మాయాం మూల ప్రకృతిం వశీకృత్య అజః అవ్యయః భూతానాం ఈశ్వరః నిత్యశుద్ధ బుద్ధముక్త స్వభావః అపి సన్ స్వమాయయా దేహవానివ
జాతः ఇవ చ లోకానుగ్రహం కుర్వన్నివ లక్ష్యతే. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.